ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ పోరాట దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలి. గోడం గణేష్ ప్రపంచ ఆదివాసీ పోరాట దినోత్సవాన్ని ఆగస్టు 9న రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీలు ఘనంగా జరుపుకోవాలని తుడందెబ్బ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు గోడం గణేష్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కుమ్రంభీం కాలనీలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిగూడ, పల్లె, పట్టణాలలో ఘనంగా ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడందెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందన్నారు. ఈ సమావేశంలో ఆదివాసీలు నాయకులు తుడందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి నెట్టి వెట్టి మనోజు, మావుల మండల అధ్యక్షులు వెడ్మ ముకుందు, రైతు సంఘం డివిజన్ అధ్యక్షులు మెస్రం తులసిరాం, ఆదిలాబాద్ పట్టణ అధ్యక్షులు కుడిమేత ప్రకాష్, మహిళా సంఘం డివిజన్ అధ్యక్షురాలు కుమ్రా శాంతాబాయ్, నాయకులు తొడసం ప్రకాష్, గోవిందరావు, ఆత్రం గణపతి, పెందూర్ రామచందర్ తదితరులు పాల్గొన్నారు. జై ఆదివాసీ ఆదివాసులై కదా ఆదివాసులై కదా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రతి గూడెము, ప్రతి పల్లె, పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో ఘనంగా జరపాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము పిలుపునివ్వడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో డైట్ కళాశాల మైదానంలో కొన్ని వేలాది మంది ఆదివాసీలతో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మేము నిర్వహించలేకపోతున్నాం. కాబట్టి దీనికి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, అదేవిధంగా గ్రామ పటేల్స్లు, సార్మేడీలు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా తరలివచ్చి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.